ఆ కృష్ణ ప్రసాద్ మీద పగ సాధించమని మా అమ్మ నాకు చెప్తుంది ఆయమ్మ. ఎందుకమ్మా ఈ పగలు ప్రతీకారాలు? తనని చూడ్డానికి మీ నాన్న ఒక్కసారి వచ్చినా మీ అమ్మ చాలా సంతోషించేది. ఎందుకు మీ అమ్మని చూడకుండా మీ నాన్న రాలేదో అది తెలుసుకోవాలి. ఈ డైరీలోని ఒక్క అక్షరానికైనా సమాధానం అవుతుందా? ఇదేంటి షాంపూ పెట్టలేదేంటి? చందు చందు, ఏంటండి ఇక్కడ షాంపూ లేదు. ఎలా ఉంటుంది? అది నా చేతుల్లో ఉంది. ఆ, తలుపు తీయండి. అవునా? హే, ఏంటిది లోపలికి వచ్చేస్తున్నావు? ఏ రాకూడదా? అంటే రావచ్చు, కానీ నువ్వెప్పుడు రావు కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. కూర్చోండి. ఆహా, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవా. ఆ పాట పాడాల్సింది మీరు కాదండి, నేను. మీకు సేవలు చేస్తూ మీతో కలిసి ఆనందంగా బతకాలన్నది నా కోరిక. ఏంటి చందు, నేను ఎక్స్పెక్ట్ చేయని ఆనందాలన్నీ ఇలా వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చేస్తున్నాయి. ఇలా నీ చేత్తో తలరుద్దించుకొని స్నానం చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక. ఇన్నాళ్ళకి తీరింది. మీ కోరిక తీర్చాలని బాత్రూమ్ లో షాంపూ లేకుండా చేశాను. అమ్మ దొంగ, అదా విషయం. మరి నాకు ముందే చెప్తే తల స్నానం చేయించమని నిన్నే డైరెక్ట్ అడిగేవాడినిగా. ముందే చెప్తే థ్రిల్ ఉంటుంది. సస్పెన్స్ మూవీ కదా, ముందే తెలుసుకుని చూసినట్టు ఉంటుంది. ఇది వరకు చందుకి ఇప్పటి చందుకి ఇంత మార్పా? నేను అస్సలు ఊహించలేదు. అప్పుడు మనిషిని మీ పక్కనే ఉన్నా మనసులో భయం. ఏ క్షణం మీకు దూరం అవుతానో, ఏ క్షణం చావు నన్ను వెతుక్కుంటూ వస్తుందో అనే భయం. నేను ఆ రోజే అనుకున్నాను చందు, నా ప్రేమ నిజమైతే నువ్వు నాకు దక్కాలి. నా ప్రేమలో నిజాయితీ ఉంటే నేను నీతో కలిసి వచ్చేయాలి. ఏ చందు, ఏంటిది? అవి మాధవి కళ్ళు. ఆ కళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఇలా ఏడవకూడదు. ఏడవడం కాదండి, ఇవి ఆనంద బాష్పాలు. ముందు కూర్చోండి. చందు, తల కూడా నువ్వే తుడవాలా? తల నేనే తుడవాలి, మీరు వేసుకునే బట్టలు కూడా నేనే సెలెక్ట్ చేయాలి, అన్నం ముద్దలు నేనే పెట్టాలి. మరి వాటికి కొమ్ములు? వేటి కొమ్ములు? ముద్దకి కొమ్మిచ్చి చూడు. ముద్దకి కొమ్మ? ముద్ద? అవును మొద్దు.
రాజా నలక కంట్లో నలక పోయిందా చందు? ఏంటి అలా చూస్తావు? కంట్లో నలక పడిందన్నావు కదా, అది పోయిందా అని ఊదాను కదా. పోయిందండి, పోయింది. కూర్చుని బాబాయ్ గారు, కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. సారీ రాజా. సారీ ఎందుకండి? అలవాట్లో పొరపాటుగా సరాసరి లోపలికి వచ్చేసాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, అందుకు. అయ్యో అలాంటిదేం లేదు మూర్తి గారు. నిజంగా చందు కళ్ళలో నలకబడింది, అది తీశానంతే. అలాగే రాజా. కాదని నేను అనలేదే. ఇదిగో, ఇది చాలా అర్జెంట్ ఫైల్, 1 గంటలో పంపించాలి. సంతకం చెయ్యి. నిన్న చెప్పడం మర్చిపోయాను. వస్తాను రాజా. అలాగే. రాజా, ఏంటి మూర్తి గారు? చందు కంట్లో నలక తీయడం కాదయ్యా, ఆవిడ కడుపులో నలుసు పడితే మేము అందరం ఆనందిస్తాం. వస్తాను. అలాగేనండి. ఏమండి, మూర్తి గారు ఏరి? వెళ్ళిపోయారుగా. అదేంటి, కాఫీ తెస్తానని చెప్పాను కదా. కంట్లో నలక కవరింగ్ అని ఆయనకి అర్థమైపోయింది చందు. అవునా? అస్సలు మీరు ఊరుకోరు కదా. చూడండి, పెద్ద ఆయన ముందు పరువు తీశారు. పెద్ద ఆయన కాబట్టి అర్థం చేసుకుని ఆశీర్వదించి వెళ్ళారు. ఏమని? తలుపేసొస్తే అప్పుడు చెప్తాను. మీకు అసలు బుద్ధి లేదు. అక్కడ అమ్మా నాన్న మనల్ని బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పారు కదా. ఓ. పదండి, ఇప్పటికి చాలా లేట్ అయింది. ఆ, చందు, ఈ కోడ్ లాంగ్వేజ్ ఏదో బాగున్నట్టుంది, ఇదే ఫాలో అయిపోదామా? ఏంటది? నాకు ముద్దు కావాలి అనిపించినప్పుడల్లా కంట్లో నలకపడింది అంటాను. నువ్వొచ్చి తీయాలి. ఉహుం. కాదు, ఇవ్వాలి. మీకు అసలు కొంచెం కూడా టైం సెన్స్ తెలీదు. మనం ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మా నాన్న ఇక్కడికి వచ్చేస్తారు. వదలండి. ఉహుం. వదలాలి అంటే ఈసారి నా కంట్లో నలక నువ్వు తీయాలి. ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ టైం దాటి లంచ్ టైం, డిన్నర్ టైం కూడా అయిపోతుంది. వదలండి. వదలను. వదలమంటున్నాను కదా. వదలనంటున్నాను కదా. అబ్బా వదలండి ప్లీజ్, టైం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. సరే, మరి వచ్చాకిస్తావా? చూద్దాంలే, వెళ్ళండి. నన్ను ఏదైనా హెల్ప్ చేయమంటావా? దయచేసి మీరు అలా చూస్తూ ఉండండి చాలు, అదే నాకు పెద్ద హెల్ప్. ఏదో మర్చిపోయాను, కిచెన్ లో పెట్టినట్టున్నా.
హ్మ్, ఏంటి తీరిగ్గా కూర్చొని నవ్వుకుంటున్నారు? అసలు నువ్వేనా అని. అంటే అంటే ఉంది, ఆఫీసులో ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా ఉంటున్నావా అని. నీకు గుర్తుందా, ఆఫీసులో నన్ను నువ్వు బాగా ఏడిపించేదానివి. ఆ కోపం, ఆ దర్పం, ఆ పొగరు అన్నీ ఏమైపోయాయి జయంతి? హ్మ్, అవన్నీ హ్యాండ్ బ్యాగ్ లో దాచిపెట్టాను. ఆఫీస్ కి వెళ్ళగానే అన్ని బయటకు వస్తాయి. కానీ ఇది ఇల్లు కదా, ఇక్కడ నాది అమ్మ పాత్ర. కూతురు అల్లుడు వస్తుంటే మర్యాదలు చెయ్యొద్దు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి, నేను కాస్త రెడీ అయ్యి వస్తాను, మీరు వెళ్ళి కొంచెం రిసీవ్ చేసుకురా ప్లీజ్. సరే సరే వెళ్ళు. రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఏమో ఇంత లేట్ అయింది? ఏం లేదు అంకుల్, కంట్లో నలకపడింది, అతను తీసేసరికి లేట్ అయింది. ఆ, ఏమైంది రాజా? ఆ, ఏం లేదు అంకుల్. ఆ, లోపల నుంచి గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయి. పదండి అంకుల్. రండి రండి రండి, రా రాజా. హా, మీ అమ్మ పొద్దుటి నుంచి నాన్న హడావుడి చేసిందమ్మా. నువ్వు నేర్పిన వంటలన్నీ వండేసింది. ఇదిగో మీరు రాగానే తయారై వస్తానని ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఎందుకు డాడీ ఇంత హడావిడి? అయినా అమ్మ ఒక్కతే చేయడం ఎందుకు? నేను కూడా వస్తున్నాను కదా. ఆ క్రెడిట్ అంతా తనే కొట్టేయాలనమ్మా. ఆ, ఏంటేంటేంటి ఏమంటున్నారు? ఆ? పొద్దుటి నుంచి క్రెడిట్ కొట్టేయడం కోసం కుస్తీలు పడుతుందమ్మా అన్నాను, అంతే. హ్మ్, నాకేం క్రెడిట్లు అవసరం లేదు. చేసినవి మిగల్చకుండా మొత్తం తినేస్తే అదే పెద్ద క్రెడిట్ నాకు. రండి, కూర్చోండి. కూర్చో చందు, కూర్చో. హ్మ్. హ్మ్, తినండి. తినేసి ఎలా ఉందో చెప్పాలి. ఆ, ఏమేం జయంతి? కంట్లో ఏదో నలక పడింది. ఏంటి, మీకు నలకపడిందా? అంటే అంటే అంకుల్, ఆ నలక సంగతి ఏంటో చూడండి. ఆ? ఆ, ఆ, ఆ. జయంతి పోయిందా? ఆ, కంట్లో నేను వదినా? ఆ, వద్దులేండి, పోయింది. ఆ. హ్మ్. మీ అమ్మాయికి నలకపడితే నేను ఉదయంత వరకు పోదాంటి. డాడీ, చట్నీ చాలా బాగుంది కదూ? ఆ, చాలా బాగుందమ్మా. చేసింది మీ అమ్మ కదా. ఆహా, అంకుల్ ఫుల్ మార్క్స్ ఇస్తారు.
సూపర్. ఆ. ఓ. రాజా, మధ్యాహ్నం భోజనానికి కూడా ఇటే రావాలి. అదేంటి అంటే మధ్యాహ్నం దాకా చందుని ఇక్కడే ఉంచుకుంటారా? ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? నువ్వు కూడా ఉండవు కదా, అందుకే భోజనానికి ఇక్కడికే రమ్మంటున్నాను. మీరు ఇంత రుచిగా వండి పెడుతుంటే మేము అసలు ఇంటికే వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాం. అప్పుడు మీ అమ్మాయికి ఫుల్ రెస్ట్, మీకు ఫుల్ పని. మీరిక్కడ ఉండాలే కానీ ఎన్ని రోజులైనా వండి పెడతాను, నాకు అసలు శ్రమే లేదు. మీరు వండి పెడతారు బానే ఉంది, కానీ దానివల్ల ఇంకో ప్రమాదం ఉందా ఆంటీ? ఏంటిది? ఏ పని చేయకుండా మీ అమ్మాయిని కూర్చోబెట్టారనుకోండి, నా పని అయిపోతుంది. ఒకవేళ ఇంతలా తయారైందనుకోండి, నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. అయ్యో ఏమైంది? గిల్లితే తోలుడింది. ఒక్క పూట వండి పెట్టినందుకే మీ అమ్మాయికి ఇంత బలం వస్తే ఇక రోజు వండి పెడితే నా పని అంతే. అంకుల్ కాస్త కనికరించండి ప్లీజ్. ఏంటమ్మా, రోజు గురి తప్పకుండా ఆడేదానివి, ఈరోజేంటి ఆడడానికి అంతగా ఆలోచిస్తున్నావు? రోజు ఆడే ఆట వేరు, ఈ ఆట వేరు ఆయమ్మా. ఏమ్మా, ఏంటి ఈ ఆట స్పెషల్? బోర్డు మీద నీకు కనిపిస్తోంది బాల్స్ మాత్రమే, కానీ నాకు కనిపించేవి బాల్స్ కాదు. నేను దెబ్బ కొట్టాల్సిన మనుషులు కనిపిస్తున్నారు. మనుషులా? అవును, నా టార్గెట్ ఇదిగో ఈ పెద్ద మనిషి, అంటే కృష్ణప్రసాద్. ఈయన్ని డైరెక్ట్ గా కొడితే గేమ్ వెంటనే ఫినిష్ అయిపోతుంది. కానీ అంత తేలిగ్గా కార్నర్ చేస్తే ఆటలో మజా ఉండదాయమ్మా. ఇది ఇలాగే ఉండాలి. అర్థం కాలేదా? ఇదిగో ఇది కృష్ణప్రసాద్ గారి భార్య. ఇది ఆయన గారి కూతురు. ఇది ఆయన గారి అల్లుడు, పేరు రాజా. కృష్ణప్రసాద్కి కూతురంటే మహాప్రాణం. కూతురు కోసం ఏదైనా చేస్తాడు. చూసావా ఆయమ్మా, నేను కూతుర్నే, కానీ ఆయన గారు కూతురు మీద చూపించే ప్రేమలో కొంచెం కూడా నా మీద లేదు.
వీళ్ళందరినీ డైరెక్ట్ గా ఎదుర్కొంటే గేమ్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తుందాయమ్మా. అందుకే నా టార్గెట్ అదిగో ఆ రాజా.